హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నూస్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక స్నాక్ రెసిపీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు ఖచ్చితంగా ఏదైనా స్నాక్స్ కావాలని కంపల్సరీ అడుగుతారు. సో ఇలా ఒక్కసారి స్నాక్స్ చేసి పెట్టారంటే ఖచ్చితంగా చాలా ఇష్టపడి తింటారు. దీన్ని మనం చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేయొచ్చు. దీన్ని తయారు చేయడానికి ఫస్ట్ మనమైతే ఒక గిన్నె తీసుకొని ఒక 2 కప్పుల వరకు మైదా పిండిని వేయాలి. దీన్ని గోధుమ పిండితో కూడా చేయొచ్చు, కానీ మైదా పిండి అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలపాలి. మన గోధుమ పిండి చపాతీకి ఎలా కలుపుతామో అలా మెత్తగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండి, ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి బాగా ఒక పేస్ట్ లాగా కలపాలన్నమాట. ఈ పేస్ట్ని తర్వాత మనం యూస్ చేస్తాము ఈ రెసిపీలో. ఈ ఆయిల్, ఈ పిండి 2 బాగా కలిసేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా తరిగి వేయించుకోవాలి. ఇందులో ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి బాగా కలిపి మగ్గే వరకు ఉంచుకోవాలి. దీన్ని మనం ప్రిపేర్ చేసే స్నాక్స్లోకి స్టఫ్గా యూస్ చేయాలి. సో ఉప్పు, కారం అంతా అడ్జస్ట్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని వచ్చేసి మళ్ళీ ఒకసారి ఒత్తి బాగా మెత్తగా కలిపి పక్కన పెట్టాలి. దీని నుంచి మనం ఒక 5-6 రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టాలి. నేను తీసుకున్న 2 కప్పుల పిండికి 6 అయితే వచ్చాయి. మనం పూరీ, చపాతీ ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగే కొంచెం పొడి పిండి వేసి కొంచెం సన్నగా నీట్గా ఒత్తుకొని పక్కన పెట్టాలి. ఇలా సన్నగా రుద్ది పక్కన పెట్టుకోవాలి. దీంతోపాటు మిగిలిన పిండితో కూడా మనం నీట్గా రుద్దేసి చపాతీలాగా సేమ్ సైజ్ వచ్చేలాగా రుద్ది అన్నీ పక్కన పెట్టాలి. ఇప్పుడు ముందుగా కొంచెం పొడి పిండి చల్లి దానిపైన ఒక లేయర్ని ఇలా వేయాలి. ఇది వేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఒక పేస్ట్, ఆ పేస్ట్ని దీనికి నీట్గా ఈవెన్గా అప్లై చేయాలి. ఇది అప్లై చేయడం వల్ల దీనిపైన మనం ఇంకొక చపాతీది వేసి చేస్తాము. సో ఈ 2 అతుక్కోకుండా ఈ లేయర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇలా ఇంకొకటి వేసి మళ్ళీ దీనిపైన కూడా ఈ పేస్ట్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా ఒకదానిపైన ఒకటి అన్నీ వేసి 4 వైపులా నీట్గా కట్ చేయాలి. అన్నీ సేమ్ సైజు వచ్చేకి ఇలా కట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇలా అన్నీ తీసేసి మిడిల్లో ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా అడ్డంగా నిలువుగా మార్కింగ్ చేసుకొని కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ని తీసి వేరే ప్లేట్లోకి చేంజ్ చేయాలి. వీటిని మనం పొడిపిండి వేసి రుద్దుకోవడం వల్ల కింద ప్లేట్కి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా ఒక పీస్ని తీసుకొని 4 ఎడ్జెస్ని నీట్గా చేసి ఒకసారి పూరీ కర్రతో కొంచెం నీట్గా రుద్దేసి 2 వైపులా తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ స్టఫ్, ఈ ఆనియన్ స్టఫ్ని దీని మిడిల్లో పెట్టేసి ఇలా మడవాలి. చెప్పాలంటే ఇది ఇంచుమించు వెజ్ పఫ్ కాదు, కానీ కొంచెం ఆ టైప్ ఆఫ్ స్నాక్ లాగా ఉంటుంది. ఇలా మిగిలిన వాటితో కూడా స్టఫ్ పెట్టేసి నీట్గా మర్చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం మీడియంగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్ని ఇందులో వేసి వేయించాలి. మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఒకవేళ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. ఇలా 2 వైపులా నీట్గా రెడ్గా కాల్చిన తర్వాత పక్కన పెట్టేయాలి. మిగిలిన వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు వీటిని. ఈ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ప్రిపేర్ చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.